సామెతలు 25వ అధ్యాయం 4వ వచనం. కొన్ని వారాలు ధ్యానించుకుంటాం. సామెతలు 25వ అధ్యాయం 4వ వచనం. వెండిలోని వస్తు తీసివేసిన ఎడల కుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరిచిన. హల్లెలూయా. వెండి పాత్ర నుంచి రెండు వారం మనం ధ్యానించుకున్నాం. హల్లెలూయా. చూడండి, మస్తం అంటే వెండిలో నుంచి మస్తం తీసిన ఎడల అది వెండి పాత్ర మెరుస్తాయి. ఆమేన్. చూడండి, మస్తం అంటే పాపం, మస్తం అంటే శాపం, మస్తం అంటే లోకం, మస్తం అంటే మురికి. హల్లెలూయా. మురికి తీసిన ఎడల పాత్ర పరచబడతాయి. హల్లెలూయా. మస్తం అంటే అపవిత్ర సూచన చెప్పాను. మస్తం అంటే అపవిత్రకు సూచన ఉంది. అపవిత్రతమైన మాటలు. యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన ప్రజలు కలిగిన వాళ్ళతో సహవాసం చేస్తున్నా అని చెప్తున్నాను. యెషయా 6వ చూడండి. యెషయా 6వ అధ్యాయము 5వ వచనం. యెషయా 6వ అధ్యాయం 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. నేను అపవిత్రమైన ప్రజలు కలిగి ఉన్నాను అంటే మస్తం దేని సూచన అంటే అపవిత్రమైన సూచనగా ఉంది. అపవిత్రమైన దానికి సూచనగా ఉంది. హల్లెలూయా. రెండవది భక్తిహీనత. మస్తము అంటే భక్తిహీనత. హల్లెలూయా. చూడండి, ఈ అపవిత్రమైన పెదవులు మన పెదవులు. హల్లెలూయా. చూడండి, అపవిత్ర పెదవులు అంటే మాట్లాడే మాటలు. మనం ఏం మాట మాట్లాడుతున్నాము, మనం ఏం చేస్తున్నాము. బైబిల్ చూస్తే 99% నాలుగు గురించే ఉంది. నాలుగు గురించి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, నాలుగు గురించే బైబిల్లో ఉంది. నాలుగు గురించే బైబిల్లో ఉంది. ఏది విత్తుతున్నావో ఏది కోస్తున్నావు. నువ్వేం విత్తుతున్నావు అదే కోస్తావు. హల్లెలూయా. ఎందుకంటే విత్తినది ఏది కూడా బలకత్తలు. ఎవరు విత్తినారో వారికి వస్తారు. ఎవరు ఏం పాపం చేస్తారో వాళ్ళది పోయాలి. అందుకే నీ మాటను బట్టే తీర్పు తీర్చబడుతుంది బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 12:37. మత్తయి సువార్త 12:37. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి నువ్వు అపరాధమని తీర్పు నందుదువు. అంటే నీ మాట మాట్లాడేప్పుడు, ఎందుకంటే ఒక మాట మనిషిని బ్రతికిస్తుంది, ఒక మాట ఒక మనిషిని సంపేస్తుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడే మాట ఒక మనిషిని బ్రతికిస్తుంది, నువ్వు మాట్లాడే మాట ఒక మనిషిని సంపేస్తుంది. ఎందుకంటే ఒక మాట జీవం ఇస్తుంది, ఒక మాట మనిషిని రోగం శపిస్తే రోగం తోయబడతారు. అందుకే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలోచన చేసి మాట్లాడాలి. ప్రతి మాట విత్తిని ఏది కూడా మన రాదు. ఎందుకంటే అది భక్తిహీనతగా ఉంది. మస్తం అంటే భక్తిహీనత. హల్లెలూయా. మస్తం అంటే అపవిత్రమైన సూచన ఉంది. అపవిత్రమైన మాట మాట్లాడుతున్నావా, దూషిస్తున్నావా, అబద్ధం ఆడుతున్నావా, శపిస్తున్నావా, ఏం చెడమాట మాట్లాడుతున్నావా, నీ అన్ని కలిపి నీ జీవితము సమకూడి ఉంటుంది. నీ నాలుకే, నువ్వు బాధపడేది నాలుకే, నువ్వు చెడిపోవాలని నాలుకే. హల్లెలూయా. ఏది మాట్లాడతావో అది నీ జీవితం జరుగుతుంది. హల్లెలూయా. అందుకే చూడండి, నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు తీర్పు తెచ్చింది. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడువా, చెడ్డడువా, నువ్వు మంచోడువా అని నీ మాటను బట్టే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే తలంపును బట్టి మాట్లాడుతుంది, మనసును బట్టి మాట్లాడుతుంది. హల్లెలూయా. కనుక చూడండి, ఏది హీనమో, ఏది నీచమో, ఏది ఘనమో నీ నాలుగు కనబెట్టాలి. ఇర్మియా 10:19. ఏది హీనమో, ఏది ఘనమో 15:19.
ఏవి ఇర్మియా 15:19 ఏవి నీచములు ఏవి ఘనములు నువ్వు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉందువు. ఆమేన్. అంటే ఈ నాలుగు చూడండి, ఉప్పుని గుర్తుపెడుతుంది, ఉప్పు లేదా ఉందా అని. కారణం గుర్తుపెడుతుంది నాలుక. అలవియా మంచి ఏదో గుర్తుపెడుతుంది, చెడు ఏదో గుర్తుపెడుతుంది. కానీ ఘనం ఏదో హీనం ఏదో నీ నాలుగు గుర్తుపెట్టాలి. అప్పుడు దేవుని నోటి వలె నువ్వు ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఏది చెయ్యాలా, ఏది చేయకూడదని నీ నాలుగు ఉంది. అందుకే యెషయా ప్రభు చెప్తున్నాడు, ప్రభా అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను ప్రభా. ఎందుకంటే ఆయన దూతల మధ్య స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పరిశుద్ధుడు 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 అని. ఎందుకంటే ఈ నోట్లో చెడ్డ మాట్లాడి, శాపవచనం శాపవచనం పలికించి, హీనమైన మాట మాట్లాడి, నువ్వు దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే దేవుడు విను, దేవుడు విను. మీరు ఎందుకంటే మీరు చూడండి, మీరు పిలవచ్చు యేసయ్యా యేసయ్యా అని. యేసయ్య కథలు, యేసయ్య కథలు. ఇందులో అబద్ధం చెప్పి, ఈ నోట్లో అబద్ధాలు మాట్లాడి ప్రభువా అంటే ఆయన వినిపించు. ఏం జరుగుతుంది? హల్లెలూయా. వీటిని ఘనంగా నీ నాలుకని పెదవులు ఘనపరిస్తే, వీటిని కాపాడుకుంటే, వీటిని నీవు సంరక్షిస్తుంటే, దేవుడు ఏది పలికినా దేవుడు పలుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. వీటిని అపవిత్రంగా అబద్ధాలు, ఇందులో చెడమాటలు, శాపవచనమైన వాటిని పలికించి ఎంత ప్రార్థన చేస్తున్నా ఈ నాలుక పరిశుద్ధం అవ్వదు. హల్లెలూయా. అందుకే మీరు మాట్లాడేటప్పుడు పరిశుద్ధం ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు ఈ స్వచ్ఛ సత్యమైన మాటలు పలకాలి. సైతాన్ అబద్ధ జనకుడు. సైతాన్ ఎవరు? అబద్ధ జనకుడు. మన ప్రభు ఎవరు? సత్యవంతుడు. సత్యం యేసు ప్రభు. అబద్ధ మానవుడు ఎవరు? సైతాన్. అబద్ధ పుట్టినవాడు. హల్లెలూయా. అందుకే చూడండి, నీవు ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టిన ఎడలా. అది ఎలా గుర్తుపెట్టాలా? ఎలా గుర్తుపెట్టాలా? నాలుక అన్ని గుర్తుపెడుతుంది. నీచమైన మాట మాట్లాడుతుంది, ఘనమైన మాట కూడా మాట్లాడుతుంది. ఒకరిని తోసేస్తుంది, ఒకరిని నిలబెడుతుంది, ఒకరిని చంపుతుంది, ఒకరిని బ్రతికిస్తుంది ఈ నాలుక. కానీ వాటిని తప్పు ఏదో ఏది నిజం ఏదో నువ్వు గుర్తుపడితే దేవుడి నోటులా ఉంటుంది, దేవుడి నోరుగా ఉంటుంది. ప్రభు చెప్తా చూడండి, నీవు నా నోటి వలె ఉందువు, నీవు నా నోటి వలె ఉందువు. ఆమేన్. నువ్వు నోటి వలె అంటే సత్యం పలకాలి. దేవుడి నోటి వలె ఉండాలంటే నిజాలు పలక, నిజాలు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు నువ్వు ఏ దిగ్గు చెప్తా, సైతాన ఏ స్థలంలో బయటికి అంటే బయటకు వస్తుంది. నీ మాట్లాడే పవర్ ఉంటుంది. హల్లెలూయా. సాతాను ఏ స్థలంలో రా బయటికి అంటే బయటకు వచ్చేస్తుంది. కారణం అంటే నీ నాలుక అంత పరిశుద్ధమని అర్థం. దేవుడు నన్ను పిలిస్తే ఊరుకుంటుంది సైతాను, రాకుంటుందా? చెప్పండి. అబద్ధం ఆడేసి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు పలకడు, దేవుడు పలకడు. హల్లెలూయా. కారణం ఎందుకంటే అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన పెదవులు. వాటిని పరిశుద్ధపరచుకో. మస్తం తీసిన ఎడలా, వెండిలోంచి మస్తం తీసిన ఎడలా ఆ వెండి పాత్ర వలె నువ్వు కొత్త పాత్ర ఉండాలా దేవుని మందిరంలో. దేవుని మందిరం ఎలా ఉండాలా? కొత్త పాత్రగా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము కడగబడిన పాత్ర. ఎందుకంటే మొదటి మరణం అయిపోయింది, జలములో సమాధి అయిపోయినాము. రెండో మరణం ఉన్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చచ్చిపోయినాము, ఆల్రెడీగా చచ్చిపోయి క్రీస్తు వేళ బ్రతికున్నాం. ఇప్పుడు క్రీస్తు మనం జీవిస్తున్నాం. యేసు మనకు వచ్చాడు కనుక జలంలో చనిపోయి, జలంలో మృత్యుమైపోయి మనము ప్రభు వల్ల లేచున్నాం. ఇప్పుడు రెండో మరణానికి పోతున్నాం మనం దేవుని దగ్గర. రెండో మరణం ఆత్మ మరణం, మొదటి శరీర మరణం. హల్లెలూయా. అంటే బాప్తిసం తీసుకున్న చనిపోయినాం మనం. పాత గతమంతా గతించిపోయింది, పాత అలవాటు వెళ్ళిపోయింది. ఎవడైనా క్రీస్తు ఉన్నాడన్నా నూతన సృష్టి. ఎవరైనా క్రీస్తును ఉన్నాడన్నా నూతన సృష్టిను నూతన ఉండాలి. అంటే దేవుని ఆత్మ మనకు ఉంది, యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉంది కనుక ఆ ఆత్మ చెప్పడం మనం వినాలి. మీరు అమెరికాలో చూడండి, అక్కడ 6వ తేదీ ధనవంతులు, ప్రపంచంలోనే ధనవంతులు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మీటింగ్ పెట్టారు? దేవుడు లేదు అన్నారు. ఏమన్నా దేవుడు లేదు.
అసలు దేవుడే లేదన్నా. 7 సాయంత్రం పై నుంచి అక్కి వచ్చి మొత్తం కాల్చుకుంది, కొవ్వంతని మొత్తం కాలిపోయింది. సుమారు 10 గంటలైంది. సాక్షి అంటే బైబిల్లో ఉందన్నమాట. సుధర్మ పట్టణం దేవుడు కాల్చినాడు. ఇప్పుడు 2వ సుధర్మ పట్టణం అమెరికా. హల్లెలూయా. ఇంకా కొన్ని రోజుల పాటు అమెరికాలో ఉండదు, మ్యాప్లే ఉండదు. రష్యా ఉండదు. హెచ్కెల్ చెప్పబడతారు. ఎందుకంటే ఇదన్నీ దేనికి సూచన? దేవుడు రాక సూచన ఉంది. ప్రభు రాబోతుంది. హల్లెలూయా. నేను ఇప్పుడు నిన్న లేదు మొన్న 4 రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు భయంకర ఏడుపు శబ్దం కేకలు వినిపిస్తుంది. ఏడుపు కేకలు అంటే జనాలు తన చచ్చిపోతారు. మనుషులు భయంకర చచ్చిపోతారు. మరణం ఈ సంవత్సరము అంత మరణం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, భక్తిహీనతకు సూచన ఉంది. భక్తిహీనత మొదటేమి అపవిత్రతకు సూచన. మస్తం అంటే అపవిత్రమైన పెదలు కలిగిన వర్ణనం. రెండోది భక్తిహీనత. మస్తం అంటే ఏమి? భక్తిహీనత. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 2వ వచనం. దీర్ఘదర్శి హనాని కుమారుడు నగు యెహూ అతనిని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాడు. భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం మీదికి వచ్చును. భక్తిహీనత చేరకూడదు. భక్తిహీనులకు సహాయం చేయకూడదు. భక్తిని సహాయం చేసినా కూడా దేవుని కోపం మీదకి వస్తుంది. భక్తిహీనత ఎవరు? భక్తిహీనత దేవుడు చెప్పారు. భక్తిహీనత దేవుడు అన్నిలు కాదు, రక్షించబడిన వారు. అంటే నాటకాలు చేస్తారు, భక్తిగా ఉన్నట్టు యాక్షన్ చేస్తారు. ఆయన భక్తిగా ఉంటారు. హల్లెలూయా. అట్లాంటి వాళ్ళు భక్తిహీనత. భక్తిహీనతకు సహాయం చేస్తే దేవుడి కోపం వారి మీదకి వస్తున్నారు. మస్తం అంటే ఏమి? అపవిత్రై కమ్ముపించరు టేప్ అతికించారు. హల్లెలూయా. చూడండి, మస్తం అంటే అపవిత్ర సూచన ఉంది. మస్తం అంటే భక్తిహీనత సూచన ఉంది. భక్తిహీనత. ఎవరి భక్తిహీనత? రక్షణ పొందుకొని మళ్ళీ పాపలు జీవించి, బాప్తిజం తీసుకునేది తాగొద్దంటే మళ్ళీ పోయి తాగేది. హల్లెలూయా. విభజించొద్దంటే మళ్ళీ విభజించేది. అబద్ధం ఆడొద్దంటే మళ్ళీ అబద్ధం ఆడేది. లోకలు కలవకూడదంటే లోకలు కలిసేది. విగ్రహాలు చేయకూడదంటే మళ్ళీ విగ్రహం చేస్తుంది. ఇదన్నీ కారణం అంటే భక్తిహీనత సూచన. భక్తిహీనత. భక్తిగా ఉండాల. వారి భక్తి రాను ఏమవుతుంది? భక్తిహీనత అయిపోతారు. హల్లెలూయా. వారి మీదికి భక్తిహీనత వారికి సహాయం చేస్తే దేవుని కోపం వస్తుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎందుకు దేవుని గీతం చూడండి. యెషయా 1వ అధ్యాయం 22వ వచనం. యెషయా 1వ అధ్యాయం 22వ వచనం. వెండి నుంచి మస్తం ఉండిన ఎడల ద్రాక్ష రసముతో నీళ్లు కలిపిన అది చెడిపోవను. ఉందా? చదువు. నీ వెండి మష్టమైను, నీ ద్రాక్షరసం నీళ్లు కలిసిన ఎడల అది చెడిపోయాను. ద్రాక్షరసం సంతోషం. ద్రాక్షరసం అంటే సంతోషం. వెండిలో మష్టం ఎడల, మురికి తీని ఎడల, అదే ద్రాక్షరసం నీళ్లు కలిసిన ఎడల అది చెడిపోయాను. నీ సంతోషం చెడిపోతుంది. వెండిలోంచి మష్టం తీయలేకపోతే నీ సమాధి చచ్చిపోతుంది. హల్లెలూయా. నీ సంతోషం చచ్చిపోతుంది. హల్లెలూయా. నీ ఆనందం చచ్చిపోతుంది. ద్రాక్షరసంతో నీళ్లు కలవకూడదు. ద్రాక్షరసం సంతోషం, సమాధానము, దేవుని సంఘము. ద్రాక్షతో దేవుని సంఘము. ఎవరితో చేరాలా? భక్తిహీనతో చేరాలా? భక్తిహీనతో చేరాలా? ఎవరితో చేరాలా?
ఎవరితో చెప్పండి, ఎవరితో చేరాలన్నా? విగ్రహాలతో చేరాలన్నా? విగ్రహం చేసేవాళ్ళతో, విగ్రహాలను చేసేవాళ్ళు చేరాలన్నా? పూజ చేసేవాళ్ళు చేరాలన్నా? ఎవరితో చేరాలా? ఎవరితో చేరాలా? తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ మనం చేరాలి. హల్లెలూయా. యోహానులో ఉంది ఆ మాట. తండ్రితోనూ కుమారునితోనూ మనం సహవాసం చెయ్యాలి. మనం సహవాసం చెయ్యాలి అంటే వాక్యముతో, ప్రార్థనతో. తండ్రితో అంటే ప్రార్థన చేయాలి. భక్తులతో కలిసి తిరిగితే వాళ్ళ మీద దరిద్రం మన మీదకి వస్తుంది, వాళ్ళ మీద నష్టం, వాళ్ళ మీద మురికి, అది మన మీదకి వస్తుంది. ఏం చెప్తున్నాడు? వెంగిలోంచి మస్తం తీసినాడలా, ద్రాక్షారసంలో నీళ్లు కలిపినాడలా చెడిపోము. అలా చెడిపోతాము. హల్లెలూయా. బాగా పైకి భక్తిగా ఉంటాము, పైన భక్తిగానే ఉంటాం, చెడిపోతాం. బైబిల్ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక ఒక కొండలో నీళ్ళు పెడతాం. కొండ నీళ్ళు పెడితే ఈ చిన్న హోల్ ఉంటే, రంధ్రం ఉంటే కాది మొత్తం కొండ నీళ్ళంతా వెళ్ళిపోతుంది. అట్లా భక్తి కూడా కొంచెం కాలి నీళ్ళకి మొత్తం భక్తి అంతా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నువ్వు కొత్త పాత్రగా ఉండాలి. కొత్త పాత్రగా ఉంటే దేవుడు వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు వాటిని దింపుతాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆల్రెడీ నింపబడి ఎప్పుడు కూడా. రెండో యోహాను 2వ అధ్యాయం చూడండి. యోహాను 2వ అధ్యాయము పెళ్లి, కానవారి పెళ్లిలో ద్రాక్షరసం 6-7. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2 సీపుడి తుమ్ముల పట్టు 6 రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండను. యేసు ఆ బాణం నీళ్ళతో నింపుడని వారు చెప్పగా వారు వాటిని అంచన మట్టుకు నింపిరి. వాటి అంచన మట్టి వరకు నింపారు. అంటే ఏంది? శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఆ కుండలో నీళ్ళంతా పడదోస్తారు. వాటి ఏముంది? చేదైన ద్రాక్షరసం. వాటిలో ఏముంది? చేదుగా ఉన్నది. చేదుగా పడదోసి కొత్తగా నింపాడు. అంటే నీలో దేవుడు నిన్ను అలా బ్లెస్ చేయడు. దేవుడు నిన్ను అలాగా ముట్టడు. నీలో అన్నీ తీసేసి నీ గర్వము, కొవ్వు, అహంకారము, ఈ లోకాస మాటలు, చేష్టలు, ఇవన్నీ మొత్తం పిండి ఉతికి ఆరేసి మళ్ళా బ్లెస్ చేస్తారు. హల్లెలూయా. మళ్ళా బ్లెస్ చేస్తారు. అది ఉన్నదంట మన నింపుడు. అది ఉన్నదాన్ని నింపితే ఏమవుతుంది? గర్వం అవుతుంది కదా, అవునా కదా? అది ఉన్నదాన్ని పెడితే ఏమవుతుంది? ఓ నేనే ఆహా ఊహా, నేనే సూర్యుని, నేనే రాజుని, నేనే రాణిని. అట్లా అందుకే మత్తు పిండి అట్లా ముందు పడదోసి హల్లెలూయా మళ్ళీ కొత్తగా నింపుతాడు. అంటే ఆయన నింపాలంటే నువ్వు కడగబడిన పాత్రగా ఉండాలి. నువ్వు కడగబడిన పాత్ర, వెండి పాత్ర ఉంటే నువ్వు వాడుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే ద్రాక్షారసము వాటిలో నీళ్లు కలవకూడదు, భక్తిహీనతో కలవకూడదు. నువ్వు రక్షించమన్నవాడు, యేసు రక్తంతో కడగమన్నవాడు, యేసు నమ్ముకుని జీవించేవాడు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నవాడు భక్తిహీనతో చేరకూడదు. భక్తిహీనతో చేరకూడదు. 2 కొరింథీయులు 6:14 నుంచి. 2 కొరింథీయులు 6వ అధ్యాయం. మీరు అవిశ్వాస జోడుగా ఉండకూడి, నీతికి దున్నితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటి ఏం పొత్తు, క్రీస్తుని బలియాలతో ఏం సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక, మనం జీవుల దేవుని ఆలయమై ఉన్నాము. అవిశ్వాసం చేరకూడదు. మీరు చేస్తే మీ జీవితం పక్కన, మీ విశ్వాసం పక్కన, మీ నమ్మకం పక్కన. హల్లెలూయా. క్రైస్తవులకి ఏముండాలా? ప్రేమ ఉండాలి. 2వది క్షమాబుద్ధి ఉండాలి. 3వది చిగురించాలి. ఏముండాలా? క్రైస్తవులకి ఏముండాలా? ప్రేమ. అర్థమైందా?
ప్రేమ అనే లోకల ప్రీతి ఏమి కారణం ఏం చెప్తాము? ప్రీతి ప్రీతి మళ్ళీ ప్రీతి అంటే మన ప్రీతి ఏమిటండి వీళ్ళంతా లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ. హల్లెలూయా. ఈ లోకల ప్రేమ అంటే ఆశించిన మాత్రమే ప్రేమ ఉంటుంది, ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి ప్రియులారా, విశ్వాసంతో అవిశ్వాసంతో ఏం పొందిక మన విశ్వాసం పట్టించబడినవాడు, దేవునితో కడగబడినవాడు, యేసు రక్త కడగబడినవాడు అవిశ్వాసం చేరకూడదు. చేరితే ఏమవుతుంది అంటే నీ కారణాలు కొంతమంది చేరితే ఏమవుతుంది? చేరితే ఏం కాదు, వస్త్రం మలినమైపోతుంది, పాత్ర మురికి అయిపోతుంది. పాత్ర మురికి పాత్ర వండుతావా? మురికి పాత్ర వండుతారా? చెడిపోతుంది కదా. ద్రాక్షారసంతో నీళ్లు కలపదు. నీళ్ళంటే పాపం, నీళ్ళంటే పాపం. పాపం కలిసి బాగుంటుంది ద్రాక్షరసం మాట్లాడు బాగా చెడిపోతుంది, మన జీవితం కూడా చెడిపోతుంది. హల్లెలూయా. ద్రాక్షరసం నీళ్లు కలవకూడదు. ద్రాక్షరసం అంటే సంతోషము, సమాధానము. హల్లెలూయా. నీళ్లు కలవకూడదు. నీళ్ళు అంటే పాపము. నీళ్లు కలిస్తే జీవితం పతనమైపోతుంది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఎవరితో కలవాలా అంటే భక్తి పనితో కలవాలి. ఎవరితో కలవాలా? భక్తి పనితో కలవాలి, ప్రార్థన పనితో కలవాలి, నీతిగా వాళ్ళతో కలవాలి, విశ్వాసంతో కలవాలి. హల్లెలూయా. విశ్వాసం కొంతమంది చూడండి, ఎంత కొట్టిన విశ్వాసం ఉంటుంది, విశ్వాసం. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది, కొంతమంది పాపం నీతిగా ఉంటారు. నీతి ఎంత కష్టం వచ్చినా యోబు వల్ల నీతిగా ఉంటారు. యోబు నోటితో కూడా పాపం చేయాలి. యోబు నోటితో కూడా పాపం చేయాలి, దూషించలేదు దేవుని. ఆస్తులు పోయినా, అన్ని పోయినా, పిల్లలు చనిపోయినా కూడా యోబు ఎక్కడ కూడా నోటి ద్వారా దేవుని దూషించలేదు. హల్లెలూయా. దేవుని దూషించలేదు. హల్లెలూయా. కనుక భక్తిహీనతో మన సహవాసము చెయ్యకూడదు. చేస్తే దేవుని కోపము మన మీదకి వస్తుంది. దేవుని కోపము మన మీదకి వస్తుంది. ఎందుకు? భక్తితో చేరాలన్నా జ్ఞానం కావాలని. జ్ఞానం ఒక వ్యక్తికి ఏం కావాలా? జ్ఞానం. నువ్వు కడగబడిన వెండి పాత్ర ఉంటే ఆ జ్ఞానంతో నేను నింపుతాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి కీర్తన 119 కీర్తన 119 కీర్తనలు 119 నేను భూమి మీద పరదేశియైనను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయి. కీర్తనలు 119 సారీ కీర్తన 119 భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్తు మరి లయపరచదవు. ఎట్లా లయపరుస్తాడంట? మస్తుని తీసేట్టు లయపరి వాళ్ళందరూ నాశనం చేస్తాడంట దేవుడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్తుము వలె. భక్తిహీన అంటే ఎవరు? వెండిలో ఉన్న మురికి లాగంటావు. వెండిలో మురికి ఉంది కదా, మురికి మస్తం అంటే వెండి మీద మురికి. ఆ మస్తం వలె వాళ్ళందరూ లయపరచదవు. హల్లెలూయా. భక్తిహీనులు భక్తిగా ఉండాలా. హల్లెలూయా. ఎలా ఉండాలి? మనము భక్తిగా ఉండాలి. 2 రోజులు చర్చికి వచ్చి, 3 రోజులు చర్చికి వచ్చి, 4 రోజులు చర్చికి వచ్చి, మళ్ళీ 3 రోజులు చర్చికి రాకుండా 2 రోజులు చర్చికి వచ్చి 2 రోజులు చర్చికి రాకుండా పోయేది. ఇలా ఉంటే నన్ను దేవుడే దిక్కు, మరి ఏం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలిసిన? దేవుని మందిరానికి రాకపోతే వారి మీదకి వర్షం కురవదని బైబిల్ చెప్తుంది. చదువు ఒకసారి జకరియా 14 జకరియా 14 యెరూషలేము జకరియా 14:17 ప్రాణం పోయినా కూడా ఆదివారము దేవుని ఆరాధించాలి. యెరూషలేమునకు రాని వారందరి మీదకి వర్షం కురవకుండును. యెరూషలేము అంటే దేవుని మందిరము. యెరూషలేము అంటే దేవుని మందిరము.
మందిరానికి రాని ఎరిశిలేము చూడు మందిరం పెట్టుకుంది, మందిరం రాని అందరి మీదకి వర్షము. చదువు మళ్ళా చదువు, ఎంత అర్థం చూడమ్మా. మందిరమునకు రాని మందిరం రాని అందరి మీదకి వర్షం కురువకుండును. ఆశీర్వదన వర్షము కురవదు. వర్షం పడితే పంట బాగా వస్తుంది, అవునా కదా? వర్షం పడితే పంట బాగా వస్తుంది, సారంగా ఉంటావు. ఎండిపోతే సారంగా ఉంటావా? వర్షం పడితేనే సారం ఉండేది. వర్షం పడితే పచ్చిగా ఉంటాము, వర్షం పడితే చిగురించేది, వర్షం ఇస్తేనే బాగా పొలాలు వచ్చేది. ఎండిపోతే వస్తుందా? చూడండి, ఎరిశిలేము రాని అందరి మీదకి వర్షం పడదు, వర్షము కురవదు. అదే భక్తిహీనత. హల్లెలూయా. భక్తిహీనత ఏమి? భక్తిహీనత అంటే ఏమి? ప్రభుని ఆరాధించాలి. ఆదివారము దేవుని ఆరాధించాలి, ప్రభుని మాత్రం స్తోత్రించాలి. హల్లెలూయా. ఈ సంవత్సరము నీ భక్తిహీనతగా ఉంటే రాలిపోతావు. నిజంగా ప్రామిస్ సీరియస్ చెప్తున్నాను. మీరు భక్తిహీనతగా ఉంటే రోగాలు మీరు వెంబడిస్తుంది, రోగం మీరు చుట్టుకుంటుంది, గ్యారెంటీ. హల్లెలూయా. నీ కానుకలు నీ దశమ దేవునికి అవసరమే లేదు, దేవునికి అవసరం లేదు. నీ కానుకలు అవసరం లేదు, దశమ అవసరం లేదు. హల్లెలూయా. కొంతమంది లక్ష్యాలు, కొంతమంది ఏం చేస్తారు? లక్ష్యం ఇస్తారు దేవునికి, దేవునికి ఇస్తారు, నాకు ఏం చేయలేదు. హల్లెలూయా. అందుకు దొంగ దేవుడు కాదు, నమ్మడు. హల్లెలూయా. దేవుడు నమ్మడు. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించే మందిరానికి మనం ఎందుకు ఆదివారం వస్తాం? దేవుని ప్రేమ పొందుకోనికి వస్తాం, ఆయన ప్రేమ. హల్లెలూయా. దేవుని మంది ఎందుకు? ఎక్కడో చచ్చిపోయిన వాళ్ళు మనం, ఎక్కడో చచ్చిపోయిన వాళ్ళు మనం, అక్కడో చనిపోయిన వాళ్ళు తీసుకొచ్చి మందిని బ్రతికించారు, అవునా కాదా? అవునా కాదు? మనం ఇక్కడ బ్రతికించారు. ఎక్కడో చనిపోయినారు, నేను ఎక్కడో చచ్చిపోయినాను, చనిపోయిన సావు నేను ఎక్కడో చనిపోయిన బ్రతికించి తీసుకొచ్చాడు, ఈ స్థానం తీసుకొచ్చాడు దేవుడు. మనం ఎక్కడో చనిపోయినాం, దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ వచ్చి కూడా మనం మారకపోతే దేవుని ఆరాధించాలని యథార్థం ఉంది. దేవుని దగ్గర మీరు యథార్థం ఉంది, పరిశుద్ధం ఉండండి, నీతిగా ఉంది. నతన చేసి మీరు యాక్షన్ చేసి నతన చేసే భక్తి వేస్ట్. హల్లెలూయా. ఎందుకు అతను ఎవరి కోసం, ఎవరు మెప్పు కోసం అతను, అవునా కదా? భక్తి చేయడం ఎవరు నటన కోసం భక్తి? నా కోసమా మీకోసమా? నా కోసం వస్తున్నాను, నా కోసం వస్తున్నాను. నాకేం జ్ఞాపకం జరుగుతున్నాను. నేను ఎక్కడికి కూర్చొని, నేను ఇంజనీరింగ్ యాక్చువల్గా చెప్పాలంటే కూర్చొని జరుగుతున్నాను. హల్లెలూయా. ఎందుకు ఇంత ఖర్చు చేసుకొని మనం ఎందుకు చెప్తూ మీరు మారాలి, మీరు మారిపో తీసుకొస్తాను ఆశ దేవునికి. అర్థమైందా? అయిందా? మీరు మారాల. వాక్యం ఎందుకు చెప్తున్నాడు దేవుడు? దేవుడు వాక్యం ఎందుకు చెప్తున్నా? నువ్వు మారుతావన్నా. వారు ఇట్లా ఉన్నారు, వారు ఇట్లా అయిపోయినారు. బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా అయిపోయినారు. నువ్వు అలా ఉంటే నువ్వు అట్లా అయిపోతావు, నువ్వు అలా ఉంటే నువ్వు అట్లా అయిపోతావు. నువ్వు మారితే నువ్వు ఇలా ఉంటావు బైబిల్ చెప్తుంది. ముందు జరిగింది, అది జరిగిన వాటి బైబిల్ రాస్తాడు. నువ్వు ఇలా పాపలో ఉన్నంటే నువ్వు ఇట్లా సస్తావు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నా నువ్వు ఇలా ఉంటావు అని చెప్తాడు. మనం ఎక్కడికి పోతామని, నెక్స్ట్ మనం ఆడిపోతాం బైబిల్ చెప్తాడు. ఇది గ్రంథం, ఇది మన ఏ గ్రంథం చెప్పదు, ఏ ఖురాను భగవద్గీత చెప్పదు, జరగబోయే వాటి చెప్పదు. ఈ బైబిల్ మాత్రం జరిగింది జరగబోయేది రెండు చెప్తుంది. హల్లెలూయా. మరి ఏది కూడా చెప్పదు. చనిపోయిన తర్వాత నువ్వు ఆడిపోతాను కూడా ఏ గ్రంథం చెప్పదు, కానీ బైబిల్ చెప్తాను చనిపోతే నువ్వు ఆడిపోతావు. ఆమేన్. దేవుడు ఎంత తెలివైన వాడు. అట్లా బ్రతికేవాళ్ళంటే మన ముందు ఉన్నారు కదా. ఏమ్మా ఉన్నారు కదా? మీరు మీ అమ్మాయి ఉన్నారా వద్దా? దేవరమ్మా మీ అమ్మనే ఉండాలి కదా. అట్లా ఉంటే నీ తోడపడి ఉండాలి కదా. లేదు కదా. మన పితృ మన తాత ముత్తాత ఉండాలా వద్దా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను, మీ నాన్న నుంచి వచ్చాను, మీ అమ్మాయి వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు లేదు అంటే నువ్వు కూడా లేదు, నువ్వు లేదు, మనకు లేదు. ఇది కన్ఫర్మ్ గ్యారెంటీ. మనం కూడా ఉండము. మనం ఉంటాం అనుకోదు భూమి మీద.
మనం కూడా ఉన్నాం, మనం కూడా మాయ. ఆ మాయ అయిపోయే స్థలం ఎక్కడికి పోతావు చెప్తుంది బైబిల్. నువ్వు ఎక్కడికి పోతావు? చచ్చిపోతే, ఈ భూమి చచ్చిపోతే నువ్వు ఎక్కడికి పోతావు? ఏ స్థానానికి పోతావు? నరకమా, పరలోకమా? బైబిల్ చెప్తుంది, మీరు చెప్తుంది. హల్లెలూయా. ఎందుకు అంటే నువ్వు ఇలా ఉంటా నువ్వు వీడిపోతావు, నువ్వు ఇలా ఉంటే వీడికి వస్తావు. మనం బ్రతికేదల్లో తెలిసిపోతుంది, మనం ఆడిపోతాం, మనం బ్రతికేదల్లో తెలిసిపోతుంది. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పి చూడండి, ఆయన ఓడ చేసి ఒక ఓడ చేశారంట. నోవా ఓడ చేసి అందరూ రమ్మని తీసుకొచ్చారు. ఎవరు కూడా రావచ్చు, బాగా జాలీగా ఉన్నారంట. అప్పుడు అంట తాత వచ్చేవాడి ఏ మాకేమి సాగు అంట ఉన్నట్లు వచ్చినట్టు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము వాక్యం దేవునికి ఎందుకు వాక్యం బయలుపరుస్తానంటే అది విని మీరు మారుతారండి. అది విని మీరు మారుతారు. మీ అంటే మీ ఇంట్లో మీలో ఉన్న చెడుతనం అన్ని కొంచెం వదిలేస్తారని దేవునికి ఆశ. హల్లెలూయా. ఊరికే సేవకు జరుగుబాటు లేక కాదు. హల్లెలూయా. నేను వచ్చి చెప్పు, మీరు వచ్చి పనిలో కూర్చొని కాదు. అవునా కదా? అవునా కదా? మీకు కూడా చాలా పని ఉంది, వెళ్తే ఎన్నో పని ఉంది. ఉందా లేదా? చెప్పు, ఉందా లేదా? ఉందని చెప్తున్నా. మీరు మారండి, మీరు మారి తీసుకుంటారు. దేవుడు లెక్క అడుగుతారు. దేవుడు నువ్వు ఎంతమంది రక్షించవచ్చు? నేను 100 మందికి బాప్తిసం ఇచ్చాను. పల్లెల్లో అందరూ కలిపి కూడా 100 మంది 101 నేను బాప్తిసం ఇచ్చాను. మీరు ఎంతమంది రక్షణ తీసుకొచ్చారు? దేవుని ఒకరిని తీసుకొచ్చారా? ఒకరేనా? దాని అర్థం ఏమంటే నేను మారను, ఇంకొని తీసుకుంటాను. నేను మారను, ఇంకొని తీసుకుంటాను. నేను పదకని పోను, నేను పదకని పోను. అదే చెప్పే నెక్స్ట్ పదం ఏమి? అందుకే భూమి మీద ఉన్న భక్తిహీనులందరి, ఎందుకంటే దేవుని ఆశయం అంటే అందరూ మారాలి. భూమి మీద అందరూ మారాలి, దేవుని ఆశ. దేవుడు క్షమించే గుణం బాగా అర్థం చేసుకుని, దేవుని మనసు ఏంటంటే క్షమిస్తాడు. దేవుడు ఆయన మనసు క్షమించే మనసు, ప్రేమ. ఆయన గుండె నిండు ప్రేమించాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకుని, దేవుడి ఏంది మనసు? దేవుని మనసు ఏంది? ప్రేమ మనసు. రెండోది ఏంది? క్షమిస్తాడు దేవుడు. క్షమిస్తా అంటే బాప్తిసం తప్పులు క్షమించడు. బాగా వినండి, బాప్తిసం తీసుకుని తప్పులు చేస్తే క్షమించడు. బాప్తిసం తీయకముందు చేసి తప్పులు చేసి క్షమిస్తాడు. మీరు బాప్తిసం తీసుకుని తప్పులు చేస్తే క్షమాపణ లేదు. కొలసి 3:25 వచ్చారు. త్వరగా కొలసి రాసిన పత్రిక చలిగా ఉంది, అదంతా దిమ్మగా ఉంది. కొలసి రాసిన పత్రిక 3:25 వచ్చారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం బట్టి మరలా లభించును. ఎవరికి చేసిన వానికి? ఎవరికి చేసిన వానికి? అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయాన్ని కొలిది మరలా లభించును. హల్లెలూయా. మరలా లభించును అంటే వాళ్ళకే. హల్లెలూయా. అందుకే భూమి మీద ఉన్న భక్తిహీనులు, మనం భక్తిహీనతో వచ్చి భక్తిగా వచ్చాం. దేవుని మీద వాక్యం వింటున్నాం. వాక్యాన్ని విని ఏది ఘనమో ఏది నీచమో వాటిని గుర్తుపెట్టాలా. ఏది మంచిదో ఏది అబద్ధమో ఏది సత్యమో ఏది అబద్ధమో గుర్తుపట్టిన ఎడలా నువ్వు జీవించదు భూమి మీద నా నోటి వలె ఉండువు అన్నాడు. అందుకే దావీదు నేను ఎల్లప్పుడూ యెహోవాను
నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నిత్యమైన కీర్తి నా నోట ఉండను. నిత్యమైన కీర్తి నా నోట ఉందంటే 4 వాక్యాలు చెప్పవచ్చు. మీకు కోపం వచ్చి చెప్పు, 4 వాక్యాలు చెప్పండి. తిరిగి కోపం వస్తా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటూ నేను అట్టే చేస్తాను. కొంచెం కోపం వస్తుంది, నువ్వు పరిగెత్తు కూడా వస్తావు, దమ్మదమ్మ పరిగెత్తు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తావు, నడిస్తే కోపం తగ్గిపోతా ఉంటాం. హల్లెలూయా. కనుక చూడండి, కటకమన్న పాత్రలో, మస్టం తీసిన పాత్రలో ఆ జ్ఞానాన్ని నింపుతాడు. జ్ఞానం ఎవరితో చేరాలా, ఎవరితో చేరాలా? నీకు ఆ జ్ఞానం కావాలి కదా. ఎవరిస్తారు జ్ఞానం? లోకం జ్ఞానం ఉంది, సైతాన్ జ్ఞానం ఉంది, ప్రకృతి జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది. అదంతా దేవుడిచ్చింది కాదు. దేవుడిచ్చిన జ్ఞానము పైనుంచి వచ్చిన జ్ఞానం, పైనుంచి రావాలి. ఎవరి మీదకి వస్తుంది అంటే మందిరానికి వచ్చిన వారు కటకబడి, రక్తంతో కటకబడి మస్తం తీసివేసిన వారి పాత్ర నింపబడుతుంది. వారి పాత్ర నింపబడుతుంది. జ్ఞానం దేవుడిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు, నేను మెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. నేను మెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు నీతిగా కూర్చుంటే ఆయన రక్షిస్తాడు. ఆమేన్. ఇక్కడ అన్నిటికీ యజమానుడు దేవుడే. నేను కానీ నువ్వు కానీ అందరిని గణపరిచే దేవుడిని, ప్రభువుని ఒక్కనే గణపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఏ పాత్రను ఆ పాత్ర ఇస్తాడు. దేవుడు ఎవరికి పాత్రను ఆ పాత్ర ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, అందుకే ప్రియులారా, భక్తిహీనత వాళ్ళతో సహవాసం చెయ్యకూడదు. ఎందుకంటే భక్తి తాగుబోతున్న చేస్తే తాగుబో బుద్ధి వస్తుంది, విచారత చేస్తే విచార బుద్ధి వస్తుంది, దొంగవంత చేస్తే దొంగ బుద్ధి వస్తుంది, అబద్ధ చెప్పంత చేస్తే అబద్ధ బుద్ధి వస్తుంది. మరి మీకు ఏ బుద్ధి వస్తుంది? భక్తి బుద్ధ చేస్తే, పరిశుద్ధ బుద్ధ చేస్తే, ప్రార్థన బుద్ధ చేస్తే మీకు ఆ బుద్ధి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు 3వ అధ్యాయము 10వ వచనం. యాకోబు 3వ అధ్యాయము, యాకోబు 3వ అధ్యాయము అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అయితే పైన వచ్చే జ్ఞానం మొట్టమొదటి ఏమి? పవిత్రమైనది. పవిత్రమైన మాటలే మాట్లాడాలా, పవిత్రమైన జీవితమే జీవించాలా, పవిత్రంగా ఉండాలా. చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. పవిత్రం ఇది మన నక్కల మధ్యలో పాముల వలె వివేకం కలిగి ఉందని ప్రభు చెప్తాడు. నక్కల మధ్యలో అంటే ఈ లోకం అంతా ఏంటంటే ఇది పాపం. లోకం మొత్తం పాపం, మన మొత్తం పాపలు పుట్టాడు. ఈ పాప జీవితం దేవుడు ఈ పాప లోకలు ఎలా పంపిస్తారంటే నువ్వు పావుల వలె ఉండంటున్నాడు. ఈ పవిత్రం చెప్తాను, పవిత్రత దానికి చెప్తున్నాను. మత్తయి సువార్త 10 చూడండి. మత్తయి సువార్త 10 చూడండి. ఆ మాట ఉందా? మనుషులను గూర్చి జాగ్రత్త పడదు. పావురం వలే ఉంటున్నమాట. ఇదిగో తోడేళ్ళు మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. మామయ్యకి బ్యాటరీ అయిపోయింది. స్తోత్రం దేవునికి. చూడండి, ఇది మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఇదిగో తోడేళ్ళ మధ్య లేదు సెల్లు బ్యాటరీ. ఇదిగో తోడేళ్ళ మధ్య గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపించున్నాను. కనుక పాముల వలె వివేకమును, పావురం వలె నిష్కాపతనై ఉండండి. పావురం చూడండి ప్రియులారా, ఎక్కడ కూడా తని అశుద్ధం చేసుకోదు. పావురం మలినాన్ని తినదు.
పావురం మురికిలో దిగదు, పావురం డెంగిని తినదు, పావురం ఎప్పుడు పైన ఆశపడుతుంది. మీరు ఎక్కడ చూడండి, పావురము పైనే ఉంటుంది, బిల్డింగ్ల మీద, చెట్ల మీద, చెట్టు మీద ఉంటుంది, బిల్డింగ్ మీద ఉంటుంది, కొండ గుహలో ఉంటుంది. హల్లెలూయా. అది ఎందుకంటే మీరు పావురం వలె, పాము వలె వివేకం ఉండాలి. పామును అక్కడ ఇక్కడే పసిగడతాయి, ఇక్కడే శ్వాస చూసి పసిగడతాయి. వారి కందులు ఉండదు, నెగిటివ్ కనిపిస్తాయి, వారి కందులు ఉండదు, శ్వాస. హల్లెలూయా. కనుక ఈ లోక పాపం మధ్య మీరు ఎలా ఉండాలంటే పావనం అనే ఉండాలి. చూడు, పావనం ఎప్పుడైనా ఎద్దు మీద పోయి నిలుస్తుందా? ఎద్దు మీద బురదలో నీళ్ళు తాగి చూసినావా? కాకి వచ్చి ఎద్దు మీద నిలుస్తుంది, ఎద్దు మీద ఉంటుంది. ఎందుకంటే అది ఆ జాతి సంబంధించింది. కాకి కూడా ఆ జాతి. ఎద్దు దునపో సాచి, పంది ఈ దునపోతు, ఈ కాకి దానికి సంబంధించింది. కాకి బుద్ధి అని తెలిసిన అపవిత్రమైనది, అపవిత్రమైన వాటి తింటుంది. ఒక రేసిన ఎంగిలి తింటుంది కాకి, ఒక మలినాన్ని తింటుంది కాకి. ఇక్కడ తిన్న ఎముక ముక్కను తిన్న ఎగ్గిని ఎముక ముక్కను తీసుకెళ్ళి అది ఎంగిలి ముక్క తింటుంది కాకి. పావురం అందరూ కూడా తినదు. అందుకే పరిశుద్ధాత్మ సూచన, పరిశుద్ధ సూచనని క్రైస్తవులందరూ పావురాన్ని వాడతారు పరిశుద్ధం. కనుక పైన వచ్చే జ్ఞానం ఏమి, మొట్టమొదటిదేమి పవిత్రమైనది. హల్లెలూయా. మస్తం తీసిన ఎడలా నువ్వు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా. హల్లెలూయా. పవిత్రమైన జీవితం. ప్రాణం పోయినా, హల్లెలూయా, ఎట్లాంటి స్థితి వచ్చినా నేను దేవునికి పవిత్రం ఉండాలా. మనం అనుకుంటాం మనకి ఎవరు తెలియదు అనుకుంటాం. నీకు అవయాలు పెట్టినంత దేవుడే. హల్లెలూయా. ఈ శ్వాస దేవుని. కరోనా చూడండి ఎంతమందికి యాక్సిడెంట్ అయితే ఏం చేశారా? కుప్పలు 2,000 4,000 ఇచ్చి యాక్సిడెంట్ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇంట్లో. 2,000 4,000 ఇదే శ్వాస. గంట సిలిండర్ 4,000 6,000, బ్యాంకులు 10,000 అంట. 10,000 సిలిండర్. కానీ దేవుడు మనకు ఉచితంగా ఇస్తారా లేదా? ఫ్రీగా శ్వాస. ఇది దేవుని శ్వాస. అది హల్లెలూయా. అది మొత్తం మన లోపలంతా స్కాన్ చేస్తా. రెండోది ఏమి? యాకోబు 3:17. యాకోబు 3:17. రెండోది ఏం? పైన వచ్చే జ్ఞానం మొట్టమొదటిది పవిత్రమైనది, రెండో తర్వాత సమాధానకర్తమైనది. సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. సమాధానంగా ఉండాలా. మూడోది మృదువైనది. నాలుగో సులభంగా లోబడేది. యేసు సముద్రం లోబడుతుంది. సముద్రమా నిమ్మలం అయిపో, ఆకాశం వర్షం కురవద్దని కురవలేదు. గాడిద మాట ఉంటుంది, చేప అని మాట ఉంటుంది, ఆకాశాన్ని మాట ఉంటుంది, సముద్రం అని మాట ఉంటుంది. చేపలు కూడా ఏమన్నా మింగదంటే మింగలేదు, భద్రంగా కాపాడింది చేప. కానీ మనుషులకు మాత్రం దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయమే లేదు. హల్లెలూయా. ఎందుకంటే లోబడు, అంత లోబడు. దేవుడికి అన్ని లోబడుతుంది, కానీ మనుషులు లోబడు. మీరు లోబడి చూడండి, మీ జీవితం ఎలా ఉంటుంది. దేవుని వాక్యానికి, దేవునికి లోబడితే భయంకర. ఒక ఆమె చిత్తూరులో చచ్చినప్పుడు, సార్ మా ఆయన చిత్తానే ఉన్నారు సార్, తాగేసి వస్తారు, పట్టాలు డబ్బాలు గుడ్డలు అంతా బయటపడేస్తారు సార్, రాత్రంతా మనుషులు పడుతున్నాను సార్. నేను ఒకటే అన్నా, తప్పు నీదేమో. నాదేం తప్పు సార్, వాడు తాగేసి వస్తుంది, నేను ఏం చేస్తాను? నువ్వు దేవునికి లోబడు, దేవునికి నువ్వు లోబడు. హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడు, నీ భర్త నీకు లోబడతాడు. దేవునికి లోబడింది మనసు, అది భర్త తాగేది. ఈమెనే ప్రేమ, దేవుని ప్రేమలా భర్త నేను ఎట్లా ప్రేమిస్తాడు? అవునా? అర్థం చేయండి. అవునా కదా? నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలా? నా భర్త నన్ను ప్రేమించలేదు, ఎట్లా ప్రేమిస్తాడు దేవుడు? నువ్వు దేవునికి లోబడితే, నువ్వు దేవుని ప్రేమను ప్రేమిస్తే
భర్త నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు బాగుండి, నా భార్య నాకు లోపడలేదు అంటే నువ్వు దేవునికి లోపడు. ఫస్ట్ నువ్వు దేవునికి లోపడితే నీ భార్య నీ మాట వింటుంది, ఖచ్చితంగా వింటుంది. నువ్వు దేవునికి భయపడితే నీ భార్య నీ భయపడుతుంది. హల్లెలూయా, అవునా కదా? దేవుడు కనిపించలేదు, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ పరమాత్మ కనుక దేవుడు ఉన్నాడు. భయపడితే నిన్ను చూసి నీ భార్య భయపడుతుంది. హల్లెలూయా. దేవుని ఎప్పుడు మనం భయపడకుండా పోతామో మన మాట ఎవరు వినరు, మనల్ని చూసి ఎవరు కూడా భయపడరు. హల్లెలూయా. ఎప్పుడు దేవునికి మనం భయపడతామో అందరూ మనం భయపడతారు. లోపడాలి. ఎప్పుడు నువ్వు దేవునికి లోబడి శిరస్సు వంచి లోపడతావు, ఆటోమేటిక్ నీ పిల్లలకి లోబడతారు, నీ పిల్లలు నీ మాట వింటారు, నీ భార్య భర్త ఒకరొకరు మాట వింటారు, కుటుంబం అంతా సమాధానం ఉంటుంది. అంటే పై నుంచి వచ్చే జ్ఞానం. ఏ జ్ఞానం అది? పై నుంచి వచ్చే. హల్లెలూయా. లోబడేది, లోబడాల. అబ్రాహాం లోబడ్డాడు. అబ్రాహాం భూమి మీద అంత ధనవంతుడు ఎవరు లేదు. అంత ఎవడు సంపాదించలేదు. అబ్రాహాం సంపాదించినట్టు ఎవడు కూడా సంపాదించిన భయపడలేదు. అబ్రాహాం లోపడ్డాడు. అబ్రాహాం దేవునికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. తన కొడుకు సొంత కొడుకుని బలిరా అంటే కూడా అబ్రాహాం సంతోషం ఇచ్చాడు. అందా ప్రభు తీసుకో. హల్లెలూయా. అట్లా బుద్ధి ఉండాలా. ఎట్లా బుద్ధి ఉండాలి మీకు? ఎట్లా బుద్ధి ఉండాలి? అంతే దేవుని ఇచ్చే విషయంలో నువ్వు అంత సంతోషం ఉండాలి. దేవుని ఇచ్చే విషయంలో మీరు ఆలోచన చేసుకొని తుంచుకొని చేస్తే ఎప్పుడు కూడా ఎరగలేదు. హల్లెలూయా. బైబిల్ ఏం చేస్తుందంటే ఇవ్వడి సరే ఇవ్వడం కంటే పుచ్చుకోవడం కంటే ఇచ్చడము దాన్ని అపోస్తలు వచ్చారు. అపోస్తలు 20-30 చూసి అపోస్తలు అపోస్తల కార్యం 20-30 వచ్చినాడు. అపోస్తల కార్యం 20-30 వచ్చింది. అట్టే వచ్చేయాలి. టక్క చదువుతూ వచ్చి ఎత్తకూడదు, చెప్తే వచ్చేయాలి. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకోవడం కంటే చూడండి, పుచ్చుకోవడం కంటే మనం పుచ్చుకోవడం ఈజీ మనకి అందరికీ. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? మనం పుచ్చుకోవడం ఆశ, ఇవ్వడం మనకు మనసు రాదు. అవునా కదా? మనం పుచ్చుకోవడం ఆశ, దేవునికి ఇవ్వడంలో మనకి మనసు రాదు. మనం అన్నీ చేయాలి, అవ్వా బువ్వ అన్నీ చేయాలి. దేవుడు ఏమి చేయాలా? అన్నీ అవ్వా బువ్వ అన్నీ అడిగేస్తాం. దేవుడు ప్రార్థన నాకు అన్నీ కావాలి ప్రభు. ఒరే పాపాత్ముడా అంటాడు దేవుడు. ఏమంటాడు? ఒరే పాపాత్ముడా నేను ఎందుకు ఇవ్వాలి అన్నీ అంటాడు. అవునా కదా? బైబిల్ చెప్తుంది ప్రియులారా, ఇవ్వడంలో ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్. ఇవ్వడం ఆశీర్వాదం. 5,000 మంది ఉన్న ప్రజలకి ఒక చిన్న పిల్లడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. మరి వాళ్ళు తినడానికి చిన్న పిల్లడు వాళ్ళకు ఉన్నది ఇచ్చేస్తాడు. పురుషులు స్త్రీలు 12,000 మంది తిన్నారు. అంటే నీ ఆస్తి అభివృద్ధి చెందాలంటే, నీవు దీవించబడాలంటే, నీవు ఆశించబడాలంటే దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే నువ్వు ఆశ్రయించబడతావు. ఆమేన్. దేవునికి ఇస్తే ఆశ్రయించబడతావు. లేదు ఉన్నదే నువ్వు లెక్కేసి పెట్టుకోవాలి, అది అట్లనే ఉంటుంది.
అవునా కాదా? అని అట్లనే ఉంటుంది. పుచ్చుకోవడం ఉంటే ఇచ్చేట ఇవ్వడంలో ఆశీర్వాదం. బయట కాదు, వడ్లకి స్థాపన రాదు. వడ్లిస్తే పుడుస్తారు పైకి కూడా. అది కూడా చట్టం చేస్తున్నారు ఇప్పుడు. పోయిన వారం అప్పు ఎవరైనా ఇస్తే జైలు శిక్ష 3 ఏళ్ళు, వడ్డీలకు డబ్బులు ఇస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష. అప్పు ఇవ్వకూడదంట. మోడీ అట్లా చేసినాడు, అప్పు ఇస్తే జైలు శిక్ష. అప్పు ఎవరు ఇవ్వాలంటే కార్పొరేట్ కంపెనీలు, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఇవ్వచ్చు. సాధారణ ఇస్తే జైలు శిక్ష. వాడు పోయిన సార్ నేను అప్పు ఇచ్చినాను నాకంటే, అప్పు ఇచ్చిన ఎక్కువ లోపల వేసేస్తారు. చూడండి, మీరు ఏమైనా అప్పు తీసుకుని ఏమైనా మీరు దబాయిస్తుంటే బెదిరిస్తుంటే పోయి పోలీస్ కంప్లైంట్ చేయండి. మీరు ఏమైనా అప్పు ఉంటే ముందర ఏమన్నా మీరు అప్పు అట్లా రతనమ్మ ఏమన్నా డబ్బులు ఇవ్వాలా? మీరు ఏమన్నా డబ్బు ఎవరు ఇంటికాడ చదువుతామంటే కంప్లైంట్ ఇచ్చారు పోలీసు. నెక్స్ట్ ఇంటికాడ రారు ఇంకా బాగా సరే చెక్ ఇచ్చేది బాగా చల్లదు, కేసు పెట్టేస్తారు. హల్లెలూయా. అందుకే భక్తిహీనతమైన పనులు మనం చేయకూడదు, పవిత్రంగా ఉండాలా. ఆమేన్. ఎలా ఉండాలా? నాలుకని, మన చూపుల్ని, మన నడతల్ని, మన వస్త్రాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ వస్త్రం కూడా మంచిగా కట్టుకోవాలి. వస్త్రాన్ని, మన వస్త్రాన్ని పరిశుద్ధంగా ఉండాలి. రోడ్ల పోయేంత మన వస్త్రం చూడకూడదు. కొంతమంది బట్టలు వేస్తారు రోడ్ల పోయేంత. అంటే నువ్వు పాపలు పోయి ఊరు వాళ్ళందరూ పాపలు. లూసిఫర్ చూడండి, వారు వేసుకున్న బట్టల ద్వారా అందరూ పాపను చూసేస్తారు. అంటే లూసిఫర్ ఆకి సైతాన్ ఆలోచన, నేను పడిపోయినా అందరూ పడిపోవాలి, నేను పడిపోయినా అందరూ పడిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మన వస్త్రం కూడా భద్రంగా కాపాడుకోవాలి. మన వస్త్రంలో కూడా పాపం ఎక్కడ కూడా కలగకూడదు. పవిత్రమైన జీవితం మనం జీవించాలా. మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన నాలుక పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మన ఆలోచన పరిశుద్ధంగా ఉంటే నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా. మనసు నెమ్మదిగా ఉంటుంది. ఇదన్నీ కూడా పైన వచ్చే జ్ఞానం. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పైన వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానం కావాలంటే, నింపబడాలంటే పాత్ర కడగ ఉండాలి. వెండి పాత్ర కడగబడి ఉండాలి. మస్తం తీసివేసినట్టు నీలో అన్నీ తీసే. అప్పుడు నీ జీవితం ఏమవుతుందంటే మెరుగుపడుతుంది. నీ జీవితం వెండి వలె మెరుస్తుంది. నీ జీవితంలో ఏది కొత్త దేవుడు ఇస్తాడు, కొత్తని దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆశించబడతావు, అప్పుడు దీవించబడతావు. హల్లెలూయా. ఇదన్నీ కూడా తీయలేక మస్తమన్నీ నీలో ఉంటే దేవుడు నమ్ముతాడు, దేవుడు నమ్ముతాడు. హల్లెలూయా. మీరు పాట పాడుకోవచ్చు, తప్పులు తట్టుకోవచ్చు, నాట్యం ఆడచ్చు, ఎగరొచ్చు. వాహా ఊహో ఆహాహా ఓహో. చెప్పండి చెప్పండి మా చెప్పండి చెప్పండి చెప్పండి. లోపడాలి చెప్పండి చెప్పండి మా చెప్పండి 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 మా లోపడండి, లోపడాలి చెప్పండి చెప్పండి ఇట్లా చెప్పండి చెప్పండి చెప్పండి. సైతాన్ అంటే చూడు చూడి ఎంతసేపు వాటి కూడా లోపల మస్తము తీసివేసిన ఎడలా నీ జీవితం సంతోషం ఉంటుంది. మధురంగా మారుతుంది. మధురంగా మారాలంటే నువ్వు వెండిలో నుంచి మస్తం తీసే. దేవునికి ఇష్టం లేమంటే తీసే. ప్రభా ఈరోజు తీసేస్తాను ప్రభా, నీకు ఇష్టమైన పనులు తీసేస్తాను, నీకు ఇష్టమైన కార్యం తీసేస్తాను ప్రభా. లోబడు దేవునికి, దేవుని వాక్యం లోబడు, దేవుని వాక్యం స్థిరపడు. వాక్యం భక్తిహీనతల నుంచి, అపవిత్రమైన పెదల నుంచి, భక్తిహీనతల నుంచి నువ్వు బయటికి వచ్చిన ఎడలా దేవుడు నిన్ను జ్ఞానంతో నింపును గాక. దేవుని జ్ఞానంతో నేను నింపును గాక. జ్ఞాన ఆత్మనికి దయచేను గాక. ఎందుకంటే దేవునికి లోబడేవాలంటే చాలా ఇష్టం. యేసుప్రభుకి లోబడేవాలంటే చాలా ఇష్టం దేవునికి, యేసుప్రభుకి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. చాలా మంది నరసింహ పైన వారం వచ్చారు రాయాలి.
మన మనిషి వచ్చానికి 2 అడుగులు చాలు అంటే కొంచెం కొంచెం పెట్టి పంపించు. 4 కేలు చేసినామా 3 4 కేలు వేస్తే ఎంత మిగిలిపోయింది? 2 కేలు బియ్యం మిగిలిపోయింది. అవునా కాదా? ఇప్పుడు ఎంత? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2.5 అవుతుంది. కేజీకి 5 మంది, కేజీకి 5 మంది లేదా 6 మంది పెడతాం. 2 కిలోలకి ఎంతమంది వస్తుంది? 12 మంది. అంటే 10 మంది అంటే 200 కేజీ బియ్యం. 1 కేజీ బియ్యం వేసుకోవాలి. అవునా కదా? లిస్టానికి వచ్చేది, లిస్టానికి పోయి ఇంకోసారి ఇంకొకటి నాకు ఉండేది సంఖ్య ఇంకా స్ట్రిక్ట్గా వేరే ఒక్కసారి పోయి వచ్చేది పోయేది ఏదో ఒక వారం ఒళ్ళు బాగా నీళ్ళు లేదు అట్లా పర్వాలేదు. ఈ వచ్చే 3 నెలలకి గెస్ట్లాగా వచ్చిపోయేది, ఆ రోగాలు వచ్చిపోయేది అట్లా వద్దే వద్దు. మన పిల్లలు మాత్రం ఎవరు బాప్తు ఇచ్చినదో మన వాళ్ళు ఎవరు వస్తారు కరెక్ట్గా వాళ్ళు 5 మంది చాలు. 5 మంది ఉంటే 10 మంది అవుతారు, 10 మంది 20 మంది అవుతారు. కరెక్ట్గా ఉండదు, దేవుడు నీతిగా ఉండాలి. ఈ అరంగం పోయి వచ్చే వాళ్ళు వద్దే వద్దు. మన అవసరానికి వచ్చేది పోయేది అట్లా ఉంటే కొంతమంది వాళ్ళు సంఘం కూడా గబ్బైపోతుంది. వాళ్ళు వస్తారు అలాంటి ఆత్మ ఏం చేస్తుంటారు? సంఘం చెడిపేస్తుంది, వాళ్ళు అందరి మీద పనిచేస్తుంది. హల్లెలూయా, వాక్యం దీవించును గాక. చిన్న పలు పాడుకొని కాంక్షించుకుంటాం.